సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ఇప్పుడు మా తాతగారైన రెవరెండ్ కేజే విక్టర్ పాల్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవుని సేవకులు ఒక విశ్వాసి తిరుగుబాటు చేసి వెళ్ళిపోతా ఉంటే మరలా పిలుస్తారు. ఎందుకో తెలిసిన నిన్ను దేవుని సేవకుడు ప్రేమిస్తున్నాడు. మోషే ఇక్కడ కోరహుని ప్రేమిస్తున్నాడు. కోరహునే కాదు, దాతాను అబీరామును కూడా ప్రేమిస్తున్నాడు. మీరు రండి, తిరిగి రండి, మీరు రానుద్దేశించిన ఎడలా నా ఎదుకే రండి. ప్రభు ఇశ్రాయేలు, నీవు రానుద్దేశించిన ఎడలా నా ఎదుకే రండి, తిరిగి రండి. ప్రభు మాట్లాడు. తిరుగుబాటు చేసి వెళ్ళిపోతున్నావా? దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసి వెళ్ళిపోయే పరిస్థితులకు వచ్చావా? దేవుని సేవకులతో సమానముగా భావించుకునే ఆ స్థితిలో దిగజారిపోయావా? ఒకళ్ళ మందిరాన్ని విడిచి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నావు. దైవ సేవకుడు మరలా పిలుస్తున్నాడు. పిల్లరా, దాతాను అబీరాములను పిలువనంపించను. 13వ వచనం ఎంత భయంకరమో చూడండి. అంటే వారు మేము రాము. ఎంత విచారం! దైవ సేవకుడు పిలుస్తూ ఉంటే మేము రాము. ఎప్పుడని చెప్పావా దైవ సేవకుడు కాదు మాట? మేము రాము. దైవ సేవకుడిని పదే పిలుస్తున్నప్పుడు ప్రేమించి నిన్ను నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లాలని, నీ తిరుగుబాటు స్వభావం తిరిగి రావాలని, నీ ఆశీర్వాదాలు పోగొట్టుకోవటం దైవ సేవకులకు ఇష్టం లేక సేవకుడు నిన్ను పదే ఫోన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా, మనుషుల ద్వారా పర్సనల్గా మిమ్మల్ని కలిసి రమ్మని బ్రతిమాలుతుంటే ఏమన్నారు ఇక్కడ? మేము రాము. అలాంటి వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ నాకు తెలియదు. మేము రాము. మోషే ఎంత పిలిచినా మేము రాము. ఆ మాట ఎంత భయంకరమైన మాట! ఒక సేవకునితో మేము రాము అని చెప్పడానికి ఎంత ధైర్యము, ఎంత తిరుగుబాటు, ఎంత విప్లవాత్మకమైనటువంటి పరిస్థితి, రెవల్యూషనరీ థాట్స్.
చాలా విచారం. తిరగబడి 13-14 వచ్చేలోకి వెళ్తే చూడండి దయచేసి. అయితే వారు మేము రాము, సంఖ్యాకాండం 16:13-14 వచ్చిన. అయితే మేము రాము, వారు మేము రాము, ఈ అరణ్యములో మమ్మను చంపవలెనని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి మమ్మను తీసుకుని వచ్చుట చాలనట్టు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వస్తుంటే ఐగుప్తులో నుంచి, ఐగుప్తు అనగా బానిస దేశం అని వారు ఎరగక, పాలు తేనెలు ప్రవహించే దేశం వలె ఐగుప్తును భావించుకుని, ప్రియులారా ఆ పాలస్తీనా దేశాన్ని ఏమో ఐగుప్తులాగా భావించుకుని, పాలస్తీనా దేశంలోనేమో అది మాకు ఒక బానిస బ్రతుకులు ఉన్నాయి అక్కడ అనుకుని, మరి ఎలాంటి భయంకరమైన ఆలోచన అండి వీళ్ళు. మా మీద ప్రభుత్వము చేయుటకును నీకు అధికారము కావాలనా, ఎలాంటి దూషణమైన మాటలు మాట్లాడుతున్నారు దైవ సేవకులు. అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని తీసుకుని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం మాకు ఇయ్యలేదు, ఈ మనుషుల కన్నులను ఓడదీయుదువా మేము రాము అనిరి. ప్రియులారా, దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యం, దేవుడిచ్చిన స్వాస్థ్యమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క పాలస్తీనా దేశాన్ని ఎలాగున్నది, ఆ కఠినమైనటువంటి బానిసత్వం భావిస్తుంది. కీడు మేలని మేడు కీడని చెప్పుకున్న వారికి యెషయా గ్రంథం 5వ అధ్యాయము 20-21 వచనాలు దయచేసి చూసినట్లయితే, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 20-21 వచనాలు చూస్తే, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటని ఎంచుకున్న వారికి శ్రమ. ఈ కోరహు దాతను అభిరాములు అనుకుంటున్నారు మోషే మమ్మల్ని తీసుకొచ్చింది ఎక్కడికంటే మళ్ళా బానిస బ్రతుకులోని తీసుకొస్తున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఐగుప్తులో నుంచి. ఐగుప్తు అనగా పాలు తేనెలు ప్రవహించే దేశం అనుకుంటున్నారు. మేలు కీడు, కీడు మేలు, కుడి ఎడమలైపోతారు వీరి జీవితాలు. చూడండి, ఏది మంచిది అది చెడ్డ అనుకుంటున్నారు, ఏది చెడ్డదో దాన్ని మంచిది అనుకుంటున్నారు. తిరుగుబాటులో ఎంత అనర్థములు. ఈనాటి యవనస్తులు మేలు కీడు, కీడు మేలు అనుకుంటున్నావా? దేవుని సన్నిధి ఉపయోగకరమైన స్థానం అనుకోవట్లేదు. రోడ్ల మీద తిరుగుతుంటే అది మేలు అనుకుంటున్నావు నీవు. కీడు మేలు, మేలు కీడు, చీకటి వెలుగు, వెలుగు చీకటి. అలాంటి వారికి ప్రభు అంటున్నాడు, వారికి శ్రమ. చేదు తీపనియు తీపి చేదని ఎంచుకున్న వారికి శ్రమ. ఎంత మంచి వాక్యం. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకున్న వారికి శ్రమ. యెషయా దేవుడు మాట. ఇదిగో కేవలం ఈ స్థితిలో ఉన్నాడు కోరహు దాతనహు. పైగా దానికి తగదన్నట్టుగా 250 మంది ప్రధానులను ఏర్పాటు చేశారు. లైక్ మైండెడ్. వాళ్ళకు కూడా అధికారం కావాలి. వాళ్ళకి అధికారాన్ని ఎలాగా ఇచ్చేస్తే పడి ఉంటారు. ప్రియులరా, కోరహుని ఎంత బ్రతిమాలాడు. మోషే ప్రియులరా, దైవ సేవకుడు, సీనియర్ నాయకుడు, ఒక సీనియర్ నాయకుడిగా, ఒక సీనియర్ దైవజనుడిగా, దేవుని అభిషేకం పొందినటువంటి ఒక నాయకుడిగా మోషే కోరహుని బ్రతిమాలాడు. ఎంత బ్రతిమాలినా కూడా తన స్థితిని గ్రహించుకునే పరిస్థితి లేదు. అవకాశాలు ఎన్ని ఇచ్చినా, కోరహుకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు మోషేతో. కోరహును బ్రతిమాలాడు. ఇలా బ్రతిమాలాడు, కోరహును బ్రతిమాలాడు. 16వ వచనం, మరియు మోషే కోరహుతో, నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోను రేపు యెహోవా సన్నిధిని నిలవండయా, గోపార్తి తీసుకురండి. దేవుడు ఎవరిని నిజముగా ఏర్పాటు చేసుకున్నాడో రేపు దేవుడు తేల్చేస్తాడు. మీరందరూ గోపార్తిని తీసుకుని దేవుని సన్నిధికి రండి. బ్రతిమాలాడు. చివరికి ఎన్ని అవకాశాలు ఇచ్చారు వీళ్ళరా. ఈ దినాల్లో దేవుడు యవనస్తులకు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు. సహోదరుడా, ఎన్ని అవకాశాలు ప్రభువునికి ఇచ్చాడు ఇప్పటికే. సహోదరి, అక్క, ఓ చెల్లెమ్మ, ఓ యవనస్తులారా, దేవుడు ఎన్ని అవకాశములు నీకు ఇస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని అవకాశాలు. మోషే బ్రతిమలాడాడు, బ్రతిమలాడు.
తిరిగి రెండయ్యా. అధికారం కోరుకోవద్దు. ఒక సమయంలో దేవుడు అధికారం ఇస్తాడు. తగిన సమయంలో ప్రతి వారికి దేవుడు అధికారం ఇస్తాడు. దానికి ముందే నువ్వు కోరుకుంటే అది అధికారం రాదు. సేవకుల మీద తిరగబడవద్దు. అది శాపానికి గుర్తది. దేవుని సేవకులు తిరగబడినప్పుడు శాపగ్రస్తులు అయిపోతారేమో జాగ్రత్త. భయపడుతున్నాడు మోషే వారిని చూసి. భయపడుతున్నాడు. అయ్యో, ఈ కోరహ మీదకి దేవుని శాపం వస్తుందేమో ప్రభువా, ఈ బిడ్డను క్షమించి వదిలేయి ప్రభువా అని మోషే కోరహ విషయంలో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాడు. చివరికి ఏం జరిగింది తెలిసినా? చివరికి ఈ మాట నేను బైబిల్లో చదివి మీతో చెప్పడానికి నేను చాలా విచారంతో చెప్తున్నాను. చివరకు పర్యవసానం ఎంతవరకు వెళుతుంది? ఆ తిరుగుబాటు, కోరహు యొక్క తిరుగుబాటు, దాతాను అబీరాముల యొక్క తిరుగుబాటు, 250 మంది చేసినటువంటి తిరుగుబాటు, ఆ తిరుగుబాటు యొక్క పర్యవసానం ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిందంటే దాని అంతం ఎంత భయంకరం అంటే చూడండి ప్రియులారా. 32-34 వచనాలు చూస్తే, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 32వ వచనం నుంచి చూడటానికి, అది చదవటానికి భయం వేస్తుంది నాకు. ఏమని తెలిసిన? అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే, అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే ఎన్నో చెప్పాడు. ఒక్క మాట కూడా వినలేదు. చాలించగానే వారి క్రింద నేల నెరవేర్చింది. అయ్యో, వారి క్రింద ఉన్నటువంటి నేల ఒక్కసారి బద్దలైపోయింది. భూకంపం వచ్చి భయంకరమైన ఎర్త్క్వేక్. రెక్టర్ స్కేల్లో మరి ఎంత ఉంటుంది? నేను ఎంత రెక్టర్ స్కేల్ ఎన్ని పాయింట్లు చూపించింది? ఒక 5-6 పాయింట్లు చూపిస్తేనే బిల్డింగ్ కూలిపోతుంది. భూమి నెరవిడిస్తాం. వీళ్ళరా, వారి క్రింది నేల నెరవిడిచెను. అంతవరకు అయితే పర్వాలేదు బైబిల్లో. దాని తర్వాత చదివితే 32వ వచనం, భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజములో కూడా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయనేమో అనుకొనుచు పారిపోయి 250 మందిని, ఆ కోరహు, దాతాను అబీరాములను, అక్కడున్నటువంటి ఆ సమూహం అంతా కూడా నేల మింగివేస్తే అది చూచినటువంటి ప్రజలు, వీళ్ళరా మాకు ఇలాంటి పరిస్థితి వస్తుందేమో అని అక్కడ వారు పారిపోయారు. 31, 32, 33, 34 వచ్చినారు. ఎంత భయంకరమైన తీర్పు. తిరుగుబాటు చేస్తున్నావా? కుటుంబంలో తిరుగుబాటు ఉన్నదా? తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నావా? అన్నదమ్ముల మీద తిరుగుబాటు చేస్తున్నావా? తోబుట్టులు తిరుగుబాటు చేస్తున్నావా? దైవ సేవకుల మీద తిరుగుబాటు చేస్తున్నావా? జాగ్రత్త సహోదరుడా, సహోదరి. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యములు మృంగివేసిన దేవుని యొక్క వాక్యం. మనుషుల మాటలు కాదు, నా మాటలు అయితే ప్రయోజనం. దేవుని మాటలు మృంగివేసిన. చూడండి, నోవహు దినములలో పాపం విస్తరించినప్పుడు మొట్టమొదటిగా వర్షము వరదల వల్ల మనకు జరిపారు. నోవహు దినములలో వారు పెండ్లకిచ్చుచు, పెండ్లి చేసుకొనొచ్చు, ఇండ్లు కట్టుకొనొచ్చు, వారు తినుటకును ఆడుటకును లేచిరు అన్నట్లుగా సమస్తమైనటువంటి సకల పాపములు మిళితమైపోయినటువంటి దినాల్లో దేవుని ఉగ్రత వారి మీద వచ్చినప్పుడు నోవహు దినాల్లో ఏమైంది? వర్షం వల్ల, వరదల వల్ల 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం. ఆకాశంలో ఆకాశ తూములు విప్పబడినాయి. ప్రచండమైన వర్షం భూమిని తాకింది. ప్రియులారా,
నేల కనబడినంతగా జలప్రళయం వచ్చేసింది. మొట్టమొదటిగా వర్షం వల్ల ప్రపంచం మీద పాపం వచ్చింది. రెండవదిగా లోతు దినాల్లో చూస్తే పాపం విస్తరించిపోయినప్పుడు లోతు దినాల్లో ప్రియులారా మొట్టమొదటిసారిగా ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చు. లోతు ఆకాశం నుంచి అగ్ని గంధకములు దిగొచ్చి సొదొమ గొమొర పట్టణాలను సర్వనాశనం. ప్రియులారా సర్వనాశనం. ఇదిగో ఇక్కడ చూసినట్టు దేవుని సేవకుల మీద తిరగబడినట్టు కోరహు అతను అనుచరులు ఏం జరిగింది? మొట్టమొదటిగా భూకంపము చేతబడి. నోవహు దినాల్లో వర్షము వరదలు భూమిని కంపించేసి మనుషులు చంపేసి. లోతు దినాల్లో ఆకాశం నుంచి అగ్ని. కోరహు దినముల్లో భూకంపము. ఎలా వచ్చింది? ఏ పరిస్థితిలో వచ్చింది? భూమిని నెడబిడిచి ప్రాణాలతో మింగివేసింది. అయ్యో కోరహు, ఐగుప్తు నుంచి నీవు విడిపించబడింది ఎందుకా? ఐగుప్తులోంచి దేవుడిని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తాడయ్యా, ఎలాంటి ఆరోగ్యవంతుడిగా ఉంచాడు. అరణ్యములో నడిపించుకుంటూ వచ్చాడే దేవుడు, నిన్ను మన్నానిచ్చి పోషించుకొచ్చాడే. బండలో నుంచి నీళ్లు ఉబికినప్పుడు ఆ నీటిని దాహం తీర్చుకుంటూ వచ్చాడే. మంచి ఆహారం పెట్టాడు. అందుకా నిన్ను నడిపించుకుంటూ ఇందుకా భూమిని నెరవిడిచి భూమి మింగి వేయటానికా నీ జీవితాన్ని దేవుడు ఇంత ఆశీర్వదించింది. మోషే ఏడుస్తున్నాడు. అనేకులు ప్రలాపించుంటారు. అయ్యో కోరహు, దాతాను, అభిరాములు, ప్రత్యేకించబడి 250 మంది యవనస్తున్నారా, మీరందరూ ఆ భయంకరమైనటువంటి ఆ దేశము, ఆ యొక్క ఐగుప్తులో నుంచి దేవుడు తీసుకువచ్చి నిండుగా మిమ్మల్ని భూమిని నెరవిడిస్తే భూమిలోకి వెళ్ళిపోవటానికి, మీ జీవితాలు భూమిలో అంతరించుకోవటానికి విలపించారు ప్రియులారా. అనేకులు వారి గురించి విలపించారు. కోరహు నశించిపోయిన ఆశ్చర్యం ఏంటి తెలిసిన? కోరహు నశించిన ఆ కోరహు నేర్పినటువంటి తిరుగుబాటు బాగా అర్థం చేసుకోవాలి. కోరహును అసలు భూమి మీద కనబడకుండా చేసింది. కనీసం శవాన్ని పాడి కూర్చిపెట్టే అవకాశం లేదు. మొత్తం నెరవేర్చి భూమి మింగేసి. కోరహు మరణించిన, అతడు ఆనమానం లేకుండా పోయిన, అతడు మనకు విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆ తిరుగుబాటు ఉందే, ఆ తిరుగుబాటు నేటికి నీ సమాజంలో ఆ తిరుగుబాటు కనబడతానే ఉన్నది. నేటి యవనస్తులలో ఆ తిరుగుబాటు, ఆ విప్లవాత్మైనటువంటి ఆలోచనలు, ఆ మూర్ఖత్వము నేటికి కనబడుతున్నది మనుషుల్లో. ప్రియులరా, మనుషుల్లో కనబడుతున్నది. కోరహుతో పాటు తిరుగుబాటు చేసిన 250 మంది, తర్వాత తెగులుతో మరి 14,700 మంది, 14,700 మంది. పిల్లరా, ముందుకెళ్ళి చదవండి, అయితే సమయం లేదు. భయంకరమైన వ్యాధులతో, తెగులుతో, ఒక తెగులు వచ్చింది సర్వసమాజం. దేనివల్ల? తిరుగుబాటు. ఆ తిరుగుబాటు ఎంత భయంకరమైన పాపం, తిరుగుబాటు ఎంత భయంకర పాపం. ఆశీర్వాదకరంగా ఉండవలసిన ఈ కోరహు ఏమైంది తెలిసిన? అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండవలసిన కోరహు జీవితం ముగిస్తున్నాను. అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండవలసిన ఈ కోరహు అనే యవనస్తుని జీవితం ఏమైంది తెలిసిన? 1,000 మంది మరణానికి కారణం. ఈ ఒక్కడు 1,000 మంది మరణమునకు కారకుడయ్యాడు. అతడు ఒక్కడు తిరుగుబాటు చేసినందువలన 1,000 మంది మరణించారు. ఇలాంటి విచిత్రమైన సంఘటన. ఒకరి యొక్క విధేయత అనేకుల విధేయత, కానీ ఒక్కని అవిధేయత, ఒక్కని తిరుగుబాటు అనేకులను అవిధేయులుగా చేసి. నీ హృదయంలో తిరుగుబాటు ఉందా? ఎవరి మీద? ఈ ఉదయకాల సమయంలో ప్రభు ప్రశ్నిస్తున్నాను, నీ హృదయంలో ఉన్న తిరుగుబాటు ఎవరి మీద? తల్లిదండ్రుల మీద? కని పెంచి పెద్ద చేసి చదివించి ఒక
మంచి స్థాయిలోని తీసుకొచ్చిన నీ తల్లి మీద, నీ తండ్రి మీద నీ తిరుగుబాటు, లేక దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని బోధించి ఆత్మీయముగా నేను ఒక బిడ్డగా పెంచి పెద్ద చేసి దేవుని మందిరంలో నేనొక దేవుని బిడ్డగా నిన్ను మలిచినటువంటి దేవుని సేవకుల మీద, సేవకురాల మీద నీ తిరుగుబాటు, ఉదయకాల ఎవరి మీద తిరుగుబాటు? కొంతమంది సమాజమే తిరుగుబాటు. సమాజం ఏమి చేసింది నాకంటే? దేని మీద తిరుగుబాటు చేస్తున్నావు? ఉదయకాల సమయంలో నీ తిరుగుబాటు ఎవరి మీద? నీ మూర్ఖత ఎవరి మీద? ప్రియులారు, ఇక్కడ చూసినట్లయితే అనేకులకు విధేయుడిగా ఉండవలసి. చూడండి, అబ్రహాము దేవునికి విధేయుడైనప్పుడు ఏమైంది? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము ఒక్కడు. అబ్రహాముకు దేవునికి సువార్త ముందుగా ప్రకటించబడింది. క్రీస్తు లేనప్పుడే, క్రీస్తు రానప్పుడే ఆదిలోనే అబ్రహాముకు సువార్త ప్రకటించబడింది. అబ్రహాము ఒక్కడు విధేయుడిగా ఉన్నాడు. అతని విశ్వాసము ద్వారా అనేకులు విశ్వాసులకు తండ్రి. అబ్రహాము జీవితం విశ్వాసులకు తండ్రిగా అయిపోయింది. ఒక్కడి విధేయత ఎంతమంది సమూహమును విశ్వాసులుగా మార్చివేసింది. యేసు ప్రభు యొక్క ఒక్కరి విధేయత. చూడండి, యేసు ప్రభు విధేయతకు మారు పేరు యేసు ప్రభువే, మరొకరు ఎవరు కనపడుతున్నారు? ఈ ప్రపంచంలో విధేయతకు మారు పేరు మన ప్రభు అయిన క్రీస్తు. కారణం ఏంటి తెలుసా? తండ్రి మాటకు విధేయుడు. తండ్రి మాట చొప్పున, తండ్రి నీ మాట చొప్పున జరుగును గాక, నీ చిత్తమే జరుగును గాక, నీ చిత్తమే సిద్ధించును. ఎవరు చెప్పగలరు ఈ మాట? ఈ లోకంలో తండ్రి మాటే వినము. ఈ లోకంలో తల్లి మాటే అర్థం చేసుకోలేదు. దైవ సేవకుల గద్దింపును అర్థం చేసుకోలేదు. కానీ యేసు ప్రభు ఆయన తండ్రికి విధేయుడు. ఏమన్నాడు తెలిసిన? తను తాను రిక్తునిగా చేసి, యేసు ప్రభు వారు తను రిక్తునిగా చేసుకుని, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చక్కని మాట ఉంటుంది కదా యేసు ప్రభు గురించిన మాట. ఎన్నిసార్లైనా చదువుకోవచ్చు. ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకుని, మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకుని, అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున ఉన్నట్టు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించను. అందరూ విధేయతకు మారు పేరు క్రీస్తు ప్రభువయ్యా. ఈ ఒక చిన్న భాగాన్ని మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని చదవండి. తను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపమును ధరించుకుని ఆయన పరలోకము విడిచిపెట్టుకోవడం భాగ్యము ఎంచుకున్నాడు. ఏమైనా తిరుగుబాటు చేశాడా? అతడు వదకుతేబడి గొర్రె పిల్లవలే మౌనముగా ఉండిన, నోరు తెరవలేదు. ఈ కోరహు నోరు తెరిచాడు. అతడు నోరు తెరిచినట్లుగానే దేవుడు భూమి నోరు తెరిచి ఆ నోట్లోకి వెళ్ళిపెట్టాడు. తగ్గించుకునే స్వభావం లేదు, పైగా తిరుగుబాటు. యేసుక్రీస్తు ప్రభు ఎంత తగ్గించుకున్నాడు? అతను నోరు తెరవదు. ఆ పిలాతు దగ్గర నిలబడినప్పుడు, బోన్లో నిలబడినప్పుడు అతడు నోరు తెరవలేదు. నేను విడిపిస్తానయా, నువ్వు నిజం చెప్పు, ఏం చెప్పావంటే నోరు తెరవలేదు. బొచ్చు కత్తిరించు అని గొర్రె పిల్ల మౌనముగా ఉన్నట్టు ఆయన మౌనముగా ఉండి నోరు తిరిగి. ఎంత దీనుడు, ఎంత దీనాతి దీనుడు, ఎంత దీనాతి దీనుడు. తిరుగుబాటు అంటే తెలియనటువంటి వాడు. ప్రియులారా, యేసు ప్రభు యొక్క విధేయత వల్ల ఈనాడు నరజాతి అంతటికి నిత్య జీవాన్ని దొరికింది.
ప్రపంచానికి నిత్య జీవాన్ని ఇచ్చి వెళ్ళాడు యేసయ్య. ఆయన కొరడాలతో కొట్టుచున్నప్పటికీ, బళ్ళెములతో పొడుస్తున్నప్పటికీ, శూలములు గుచ్చినప్పటికీ, మేకులతో కాళ్ళు చేతులు మేకులు గుచ్చినప్పటికీ, తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పటికీ, మన శరీరంలో ఉన్న రక్తం ఆకు రక్త కొట్టుకుని కార్చుకుంటుంది. మన శరీరంలో ముక్కలు ముక్కలుగా చేసి కొరడాలతో కొడితే మాంసపు ముద్దలు ముక్కలు ముక్కలుగా వచ్చినప్పటికీ అతడు నోరు తెరవలేదు. ఎక్కడైనా పోరాటం ఉన్నాయి, ఎక్కడైనా నేను ఈ బాధ పడలేను అని ఒక మాట మాట్లాడాడు. తండ్రి తండ్రి ఇదిగో నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను చేర్చుకో. నీవు నాకు అప్పగించిన పని అంత యావత్తును చేసి నేను సమాప్తం చేశాను. నిలరా యేసు ప్రభు యొక్క విధేయత ఎంతమందికి రక్షణ తెచ్చింది. ఆయన మరణము లోకానికి రక్షణ. ఆ రక్షణ రోజును మనం అనుభవిస్తున్నాం. ఒకని విధేయ అనేకులను విధేయ, ఒకరి వ్యతిరేక అనేకులను వ్యతిరేకులు. వాకి వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరు, ముఖ్యంగా యవనస్తులారా, కోరహు జీవితాన్ని చాలా శ్రద్ధగా మనం ఆలోచించాలి. ఈ కోరహు ఏవి పంపిస్తుంది? దేవుని మందిరంలో సేవ చేయటానికి ఏర్పాటు చేసుకున్న కుటుంబంలోకి వచ్చిన వాడే కానీ అతనిలో విధేయత లేదు. అతనిలో తిరుగుబాటు స్వభావం వచ్చేసింది. ఆ తిరుగుబాటు ఎవరి మీద తిరగబడ్డాడు? తండ్రి లాంటి ఆత్మీయ తండ్రి మోషే మీద తిరగబడితే మోషే ఊరుకున్నాడా? బ్రతిమలాడు. దేవుని పాదాలు పట్టు, అయ్యా వీళ్ళ మీదకి ఏమి రాని, ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, పిలిచాడు, మేము రాము, మీతో మాకు ఇక పని లేదు. చాలా భయంకర మాటలు మాట, మీతో మాకు ఇక పని లేదు, మీరు పిలిచిన మేము రాము. చివరకు నేల నెరవించి కోరహును దాతాను అభిరాములను ఆ 250 మంది అమాంతంగా మింగేసింది. ఇతని అవిధేయత ఎంతమందిని అవిధేయత. రోజున క్రీస్తు ప్రభు గురించి విన్నావు, కోరహు గురించి విన్నావు, క్రీస్తు గురించి. క్రీస్తు విధేయత చూపించినప్పుడు ఏమైందో తెలిసిన? అన్ని నామముల కంటే ఉన్నతమైన నామములు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి తన్ను తాను తగ్గించుకున్నాడు, హెచ్చించుకోడు. తండ్రి తన కుమారుణ్ణి అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైన ఆయన నిలబెట్టి యేసు నేటికి నీ సింహాసనాశ్రయం. ఈరోజు కూడా సింహాసనాశ్రయులుగా వేసుకుంటుంది. భూమి మీదను పరలోకంలో సర్వాధికారమైన మంచిగా తగ్గించుకుంది. ఈ ఉదయకాల సమయంలో సహోదరుగా దేవుని సన్నిధిలో తగ్గించుకుంటాను. ప్రభువా నేను తగ్గించుకుంటున్నానయ్యా, నీ కోరహు జీవితం నాకు వద్దు ప్రభువా, తిరుగుబాటు వదిలేస్తున్నానయ్యా. ఈ ఉదయకాల సమయంలో నేను ఎవరి మీద, తల్లిదండ్రుల మీద కానీ, దేవుని సేవకుల మీద కానీ, నీ మీద కానీ, సమాజం మీద కానీ ఇక నేను తిరుగుబాటు చేయనయ్యా. అది మూర్ఖత నాకు అర్థమైంది. దానివల్ల ఎంతో నష్టపోతుంది. ఇక నీ సన్నిధిలో తగ్గించుకుంటాను ప్రభువా, నీ వలే తగ్గించుకుంటాను. నీవెంతగా తండ్రికి విధేయత చూపించావు అదేవిధంగా నేను కూడా తగ్గించుకుంటాను ప్రభువా. హృదయంలో ఆశపడి నీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. సహోదరుడా, సహోదరి, అమ్మా, నువ్వెక్కడున్నా సరే ఈ వాక్యం వింటున్నాను. ఒకవేళ ఇంట్లో ఉన్నా, వంటగదిలో ఉన్నా, ఆఫీస్లో ఎక్కడ ఉన్నా, ప్రయాణంలో ఉన్నావేమో అనుకుంటున్నాను. ఒకవేళ యూట్యూబ్ ద్వారా వింటున్నాను, ఈ మాట వింటున్నాను. ఒక్కసారి నీ కొరకు ప్రార్థన చేయడం ఇష్టపడుతుంది. మరలా వారి జీవితాలు ఉన్నతమైన దేవుని సేవకులకు లోబడి మందిరంలో సేవ చేయటం గొప్ప భాగ్యం అనేటటువంటి ఒక ఆలోచన వద్ద వారితో నేరుగా ప్రతి ఒక్కరి మీద నుంచి ఆశీర్వదించి యేసు నామమున అడుగుతున్నాము. ఆమేన్.